ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। Shri Radhe Radhe. Hare Krishna Mataji's and Prabhuji's. Welcome to this session. 18 days. హరే కృష్ణ 18 రోజులు 18 అధ్యాయాలు భగవద్గీత గురించి మనం చర్చించుకుంటున్నాము. మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము మనం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఈ రోజు మూడవ అధ్యాయానికి వెళ్తున్నాము. ఇవన్నీ కూడా పర్వదినాలు, కార్తీక మాసంలో లాస్ట్ 5 days ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా భీష్ముడి కోసం చేసిన దీక్షలు, భీష్మ పంచకం అంటారు. సో రేపటితో భీష్మ పంచకం అనేది ముగుస్తుంది. సో రేపు పౌర్ణమి కూడా. సో చాలా పవిత్రమైన రోజుల్లో మనము భగవద్గీత చదువుకుంటున్నాం కాబట్టి మీరందరూ ఎంతో అదృష్టం చేసుకున్నారు ఇక్కడ రావడము, వినడము. ఇక్కడ నేను వచ్చి చర్చించడం కూడా నేను కూడా ఎంతో అదృష్టం చేసుకున్నానని హరే కృష్ణ భావిస్తున్నాను. మాతాజీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। ధన్యవాద ప్రణామ్. హరే हरे కృష్ణ कृष्ण మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, అందరిని మ్యూట్ ఆల్ చేశాను. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ.
హరే हरे कृष्ण माता हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. చందన, యూ బెటర్ గివ్ దెమ్ ఛాన్స్ టు విష్, లేకపోతే ఓపెన్ అవగానే మళ్ళీ వస్తాయి. ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు అందరూ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. సో మనము ఎక్కువగా టైము వేస్ట్ చేయకుండా ప్రార్థన చేసుకున్నాము. డైరెక్ట్గా మనము క్లాస్లోకి ఎంటర్ అయిపోదాము. సో మొదటి అధ్యాయం పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? హ్యాండ్ రైజ్ చేయండి. మనీషా మాతాజీ మీరు అడగండి ఓకే వరుసగా. మాతాజీ. సరోజ మాతాజీ అన్మ్యూట్ చే ఓకే, టైం తీసుకుంటున్నాను. మంజుషా మాతాజీ, మంజుషా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి అమ్మా. చందన ఓకే మాతాజీ అన్మ్యూట్ అయ్యారు మంజుష మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. మొదటి హరే అధ్యాయం పేరు అర్జున విషాద యోగం మాతాజీ. ఓకే, ఏం నేర్చుకున్నారు ఆ అధ్యాయంలో? ఆ అధ్యాయంలో అర్జునుడు తన వాళ్ళందరినీ చూసేసి నేను వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి, వాళ్ళందరూ నా వాళ్ళే, వాళ్ళందరూ పోయిన తర్వాత రాజ్యాన్ని తీసుకొని నేను ఏం చేసుకోను అనేసి తన దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖంలో ఎలా బయటపడాలో ఆ కృష్ణ పరమాత్మను ఆశ్రయించి తన గురువుగా చేసుకొని నాకు బోధించమని అడిగారు మాతాజీ. గురువుగా మొదటి అధ్యాయంలో చేసుకున్నారా? చేసుకోలేక శరణార్థిగానే అడిగారనమాట. అంటే ఇంకా అది ఏం చెయ్యాలి, నాకు దిశానిర్దేశం మీరు చెయ్యండి అని అడిగారు మరి. మీరు 2 అధ్యాయాలు అటెండ్ అయ్యారా మాతాజీ? అయ్యాను మాతాజీ. శరణాగతి 2వ అధ్యాయంలో వస్తుంది. మొదటి అధ్యాయంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి గురించి ఎక్కువగా ఉంటుంది. మనోస్థితి వాళ్ళ యొక్క ఎలా ఉంటుంది, మనోస్థితి డౌట్ కదా. సో అవును అది మాతాజీ. అది చెప్పుకోవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మాతాజీ. సెకండ్, ఓకే. నా ఇప్పుడు హరే ఈ కృష్ణ హ్యాండ్ మాతాజీ. రైజెస్ ఇట్లే ఉంచండి. 2వ అధ్యాయం యొక్క పేరు రమాదేవి మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగము. ఇంకో పేరేమన్నా ఉందా? ఓకే, పర్వాలేదు. ఇక్కడ చెప్పండి. కృష్ణ భగవాన్ ఉద్దేశించి నేను ఏది తేల్చుకోలేకపోతున్నానో తన వారిని చంపడము, తర్వాత తను సుఖపడడం ఏంటి, నేను అసలు యుద్ధం చేయను అని ఈయనకు ఒక రకమైనటువంటి ప్రేమాభిమానాలు రాగానికి లోనవుతాడు అనమాట. ఎందుకంటే యుద్ధంలో వాళ్ళని చూడగానే అతని మనసు ఆర్ద్రమైపోయి ఇంకా నేను వీళ్ళతోన మన తాత తండ్రులు పినతండ్రులు ఇట్లాంటి వాళ్ళతోన గురువులతోన నేను యుద్ధం చేసేది అనేటువంటి భావన అతనికి కలుగుతుందండి. కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద్ కిం భోగ జీవితేన, నాకు ఈ రాజ్యము సుఖము ఇవన్నీ ఎందుకు నాకేమొద్దు అన్నట్టుగా మాట్లాడతాడండి. మెయిన్ పాయింట్ చెప్పండి. ఒకటే పాయింట్ ఉంది. మంజుషా మాతాజీ ఆల్రెడీ చెప్పేశారు. ఇందిరాబోయినా మాతాజీ మీరు చెప్పండి. 2వ అధ్యాయంలో ఏం జరిగింది? కృష్ణుని గురువుగా ఎన్నుకుంటాడండి ఇక్కడ. శరణాగతి పొంది గురువు నాకు మాతాజీ. హరే కృష్ణ. ఇందిరాబోయినా మాతాజీ అన్మ్యూట్ చేసుకునేటప్పుడు ఆవిడ చెప్పేశారు, డిస్టర్బ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. సో గీత మాతాజీ గీత అంటే సంక్షిప్తం వచ్చేసి గీత, గీతాసారం అని కూడా అంటారు. సాంఖ్యయోగాన్ని గీతాసారం. మొత్తానికి భగవద్గీత యొక్క సారం అంతా 2వ అధ్యాయంలోనే ఎక్కువగా మనము చూస్తూ ఉంటాము. సో అందరూ హ్యాండ్ రైజ్ చేశారు చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకొక ఛాన్స్ తర్వాత ఇస్తాము. సో హ్యాండ్స్ మీరు డౌన్ చేయొచ్చు. సో లెట్ us గో టు ద టాపిక్. 3వ అధ్యాయము. మూడవ అధ్యాయం పేరు ఎవరికైనా తెలుసా?
హరే కృష్ణ. నిన్న మనం లాస్ట్లో చెప్పుకున్నాం కదా రేపు ఏం చెప్పుకుంటామని. సో మీరు ప్రయత్నం చేయండి, ఇక్కడ చూసైనా చెప్పండి. స్క్రీన్ కనిపిస్తుందా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ కనిపిస్తుంది. ఓకే, అట్లీస్ట్ కోహోసన నాకు ఆన్సర్ మాతాజీ. చెప్పండి. కనిపిస్తుంది. ఓకే, క్లియర్గా ఉందా? ఎస్ మాతాజీ. అండ్ వాయిస్ కర్మయోగం అనండి. వాయిస్ వినిపిస్తుంది కదా? ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ 3వ అధ్యాయం పేరు కర్మయోగము అని అంటారు. అయితే మీలో ఎవరికైనా కర్మ అంటే ఏంటో తెలుసా? కర్మ అంటే ఏంటో తెలుసా మీకు ఎవరికైనా? సరే, ఈరోజు మనం నేర్చుకోబోయే కర్మ యోగా అనే టాపిక్ ఎవరికి అంకితం చేస్తున్నాము? అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు, అంటే హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్. సో అతనికి అంకితం చేస్తున్నాం. మన గురువు గారు అన్నమాట, సంస్థ స్థాపించారు ఆయన. సో ఇక్కడ మనము ఈ సమీక్ష ఏమంటున్నారు? 3వది ట్రీ అని అంటున్నారు. TREE. ట్రీ అంటే మనం తెలుగులో ఏమనుకోవచ్చు? మొక్క అంటారా, చెట్టు అంటారా, వృక్షం అంటారా, ఏమైనా అనుకోవచ్చు. చిన్నదాన్ని మొక్క అంటాం, కొంచెం పెద్దగా ఉంటే చెట్టు అంటాం. ఆ తర్వాత వృక్షాలు కూడా ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రీ అంటే TREE అన్నమాట. సో ఫస్ట్ది త్యాగ అంటున్నారు. సో ఏమి త్యాగం చేస్తున్నారు, ఈ త్యాగం అంటే ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. రెండవది ఏంటంటే నియంత్రిత కార్యకలాపాలు. అంటే రెగ్యులేటెడ్ యాక్టివిటీస్. రెగ్యులేటెడ్ అంటే నియంత్రణ, టైం టేబుల్డ్ అనమాట. మనం 8 అంటే 8 గంటలకు ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసామా లేదా, 8:30కి స్టార్ట్ చేసామా, 7:30కి స్టార్ట్ చేసామా, అవి అంటే రెగ్యులర్గా ఏవైతే నియంత్రిత కార్యకలాపాలు ఉంటాయో, మనకి రోజు నిత్యంగా కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా ఉంటాయి కదా. సో అవి మనం తప్పించినట్లయితే మొత్తం మన ప్రోగ్రామ్ అంతా కూడా షెడ్యూలు డిస్టర్బ్ అయిపోతుంది, పూర్తిగా చెదిరిపోయినట్లు అనిపిస్తుంది. అది రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపులరీ, ఆదర్శప్రాయమైనది. ఎప్పుడైనా చూడండి, పెద్దవాళ్ళు ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎందుచేత అంటే వాళ్ళని చూసే చిన్నపిల్లలు కాపీ కొడతారు. మనం సామాన్యంగా చిన్న పిల్లల్ని చూస్తాం కదా, ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువగా టీచర్ మీద అట్రాక్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి. టీచర్ ఏ విధంగా చెప్పారో అదే కరెక్ట్ అంటారు. మనం ఎంత చెప్పినా, టీచర్ తప్పులు చెప్పినా సరే అదే కరెక్ట్ అని అంటారు. అంటే ఏంటి, కొంచెం పెద్దగా కొన్ని ఉద్యోగాలు అవన్నీ ఎలా ఉంటాయంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళంతా, తల్లిదండ్రులు, గురువులు, లీడర్స్, వీళ్ళందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆదర్శం అంటే ఏంటి అని మనము ముందుకి చూద్దాం. లాస్ట్కి వచ్చేసరికి ఎనిమి అంటే శత్రువు మామూలుగా. సో ఆ శత్రువు ఏంటి అంటే ఎవరో ఒక మనిషి కాదు, మనం చంపేస్తాం, పొడుస్తామని భయపెట్టి బ్లాక్మెయిల్ చేయడం, అది కాదు. మన లోపలనే 6 శత్రువులు ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా ఆ శత్రువుల పేర్లు? హరే కృష్ణ. మాతాజీ కామ క్రోధ మద మాత్సర్యములు అనుకుంటాం కదా మాతాజీ. ఎస్, కామ క్రోధ మద మాత్సర్య లోభ మోహ. ఓకే, ఈ 6 కూడా అస్సలైన శత్రువులు అన్నమాట. వీటిని జయించామా అంటే ఇంకా భగవంతుడి దగ్గరికి అన్నట్లు అర్థం. సో ఇక్కడ ట్రీ అంటే ఫస్ట్ త్యాగ, T ఫర్ త్యాగ, R ఫర్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, E ఫర్ ఎగ్జాంపులరీ, అండ్ అంటే ఎగ్జాంపుల్గా ఉండడం అన్నమాట, ఆదర్శప్రాయంగా ఉండడం. ఇంకో E అంటే ఎనిమి, ద లస్ట్ అంటే మోహము, శత్రువు, కామము. రైట్. సో నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్ళినట్లయితే, మనము ఇందాక డిస్కస్ చేసాం కదా, మీకు అందరికీ చక్కగా అర్థమైంది. ఏమి అంటే నిత్య ధర్మం. అర్జునుని అస్పష్టత అంటే మొదటి దాంట్లో అర్జునుడు ఏమన్నాడు, ఇందాక ఒక మాతాజీ చెప్పారు చక్కగా, తాతల్ని, తండ్రుల్ని, వీళ్ళందరినీ చూసి ఇంకా నేను యుద్ధం చేయను, వీళ్ళని చంపడం ఏంటి అని
అనుకున్నాడు. ఆయనకు అర్థం కావట్లేదు అనమాట. ఇంత మెప్పించి ఇంత జాగ్రత్తగా సంధి కుదరలేకపోతేనే కృష్ణుడు యుద్ధము ఏర్పాటు చేసి సపోర్ట్ చేయడానికి రథసారథిగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అర్జునుడు కుప్పగూలిపోయాడు అనమాట. అంటే ఏంటి, ఎందుకు అస్పష్టత అంటే నిత్య ధర్మము స్వధర్మము కంటే గొప్పది అయితే అంటే కృష్ణుడు ఏమంటున్నాడు, రోజు ధర్మాలు మంచిగా చేసుకోండి, నిత్యంగా చేసుకునే రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని చదువుకున్నా ఇప్పుడు చూసాం కదా, అది గొప్పదైతే ఎందుకు ఇటువంటి ఘోరమైన యుద్ధం చేయాలి? నిత్యంగా ఏమున్నాయో కర్మలు చేసుకోమని నీవే చెప్తున్నావు కదా కృష్ణ, మళ్ళీ నా కర్మలు నేను చేసుకుంటాను, మళ్ళీ యుద్ధం ఎందుకు, రాజ్యాలు ఎందుకు అని అంటున్నాడు. ఆయన క్షత్రియుడు అని మర్చిపోయాడు అనమాట. సో ఆ విధంగా సో ఇక్కడ కృష్ణుడు దానికి ఏమి జవాబు చెప్తున్నాడు అంటే, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందా? నిత్య ధర్మము స్వధర్మము కంటే గొప్పది అయితే, స్వధర్మం అంటే మనది మనమే చేసుకోవడం అనమాట. నిత్య ధర్మాలు అంటే క్షత్రియులు వైశ్యులు ఇలా వర్ణాశ్రమం ఉంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని కేటాయిస్తారనమాట. పనిని బట్టి వాళ్ళ వృత్తిని బట్టి ఈ వర్ణాశ్రమాలు అనేవి వచ్చాయన్నమాట. సో నిత్య ధర్మం అంటే అది, స్వధర్మం అంటే మనం మామూలుగా మన కోసం చేసుకునేది అనమాట. ఇది గొప్పదైతే నీ పని నువ్వు చేసుకో, వేరే వాళ్ళ దాంట్లో తలదూర్చకు అని కృష్ణుడు చెప్తున్నాడని అర్జునుడు అంటున్నాడు అనమాట. నేను ఎందుకు ఇంత ఘోరమైన యుద్ధం చెయ్యాలి, అవసరమే లేదు కదా ఇంతమందిని చంపడానికి అని అంటే కృష్ణుడు మంచి జవాబు చెప్తున్నాడు. దాన్నే సాంఖ్యయోగం అన్నారు. ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారము అంటే జ్ఞానముతో కూడిన వైరాగ్యము. ఇక్కడ చాలా క్లియర్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. వైరాగ్యము అంటే ఏంటి, ఇది నాది కాదు అనేదే వైరాగ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఇల్లు ఉంది, మనకి సొంత ఇల్లు ఉంది, చాలా బాగా కట్టుకున్నాము, మనకి ఇష్టమైనట్లు కట్టుకున్నాము, కానీ ఈ ఇంటిని మన తర్వాత మనం తీసుకెళ్ళగలుగుతామా? మనతో పాటు తీసుకెళ్ళలేము కదా. సో ఈ జ్ఞానం అనేది మనకి తెలిస్తే దాన్నే వైరాగ్యం అంటారు. కృష్ణుడి ప్రసాదం లాగా మనకి ఇంత మంచి ఇల్లుని ఇచ్చారు, కానీ ఎప్పటికైనా ఈ ఇల్లు ఖాళీ చేసి మనం వెళ్ళిపోవలసిందే అనేది వైరాగ్యం అన్నమాట. సో ఆ ఇంటి మీద మమకారం పెంచుకోకుండా అనేది అర్థం వస్తుంది ఇక్కడ. అలాగే అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఇంకా అన్నీ ఉంటాయి. వీళ్ళకి కర్తవ్యం ఏంటి, మనం వాళ్ళకి సేవ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అంతా చేయాలి. ఆ చేసేదాన్నే కర్మ అంటారు. కర్మ అంటే నథింగ్ బట్ టు వర్క్. మనం చేసే పనిని కర్మ అంటారు. సో ఈ కర్మలు మంచిగా చేస్తారా చెడుగా చేస్తారా అవి మనము ఫ్యూచర్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో అటువంటి జ్ఞానంతో కూడిన వైరాగ్యాన్ని సాంఖ్యయోగం అని అంటారు అని చెప్తున్నారు. సో జ్ఞానం ఉండాలన్నమాట మనకి. ప్రతిదీ నాది 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 అనుకొని స్వార్థం ఎప్పుడూ ఉండకూడదు అని చెప్తున్నారన్నమాట. ఐ అని ఆల్వేస్ అంటే ఇల్నెస్ వస్తుందంట. ఇల్నెస్ అంటే ఏంటి, జబ్బు. అర్థమవుతుందా మీకు అందరికీ? కొన్ని పదాలు ఇంగ్లీష్లో ఎందుకు వాడుతున్నానంటే మన ప్రభుజీలు మంచి మంచి వీడియోలు చేశారన్నమాట ఇస్కాన్ వాళ్ళు. సో వి అంటే కదా వెల్నెస్ అంట. సో మనమందరము కలిస్తే వెల్నెస్. నాకు మాత్రమే స్వార్థంగా ఉన్నట్లయితే ఇల్నెస్ అని ఒక మంచి ఆచార్యులు చెప్పారనమాట. సో అలా జ్ఞానంతో కూడిన వైరాగ్యం మనకు ఉండాలన్నమాట. వాళ్ళకి సేవ చేయండి, వాళ్ళతో ఉండండి, మీ విద్యుక్త ధర్మాలు అంటే ప్రతిరోజు ఉండే కార్యక్రమాలన్నీ మనం చేస్తూ ఉండాలి. కానీ దాంట్లోనే ఇరుక్కుని పోయి ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు ఇంకా దుర్యోధనుడు కుటిల బుద్ధితోని ఆ సింహాసనం కోసం ఇంత పెద్ద యుద్ధం చేసి ఇంత జన సమూహాన్ని చంపడమే కాకుండా వాళ్ళు కూడా అన్ని కోల్పోతారు. వాళ్ళు నాది అనుకున్నాడు ధృతరాష్ట్రుడు, కానీ పాండవులు మాది అనుకున్నారు. సో ఇక్కడ చూసారా డిఫరెన్స్? పాండవులు ఎందుకు రాజ్యం కావాలి అని కృష్ణుడు ఎందుకు చెప్పాడు, ఫైటింగ్ చేసుకో, వీళ్ళు ధర్మంగా ఉంటారు, ప్రజల్ని ధర్మంగా పరిపాలిస్తారు. అక్కడ అధర్మం ఉంది, అందుచేత వాళ్ళకి జ్ఞాన సముపార్జన లేదా వైరాగ్యం అనేదే రాలేదు వాళ్ళకి. సో అది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. జ్ఞానంతో కూడిన
వైరాగ్యము అందులోనే ఉంటూ ఇది మనది కాదు అంటూ ప్రతిదీ కూడా కృష్ణుడే ఇచ్చాడు అని అనుకోవడం అన్నమాట. ఇంకో ఉదాహరణ మామూలుగా చెప్తూ ఉంటారు ఏంటి అంటే, మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం కదా, గాలి పీలుస్తున్నాం, కానీ మనకు తెలుస్తుందా గాలి పీలుస్తున్నామని? హరే కృష్ణ. మనకు తెలుస్తుందా మనం గాలి పీల్చుకుంటున్నామని? ఓ మాతాజీ. నో మనకు మాతాజీ. తెలియదు. అది మామూలుగా జరిగిపోతూనే ఉంటుంది. ఏదో యోగా అంటే ఏంటి అంటే ఒక అభ్యాసము, శరీరానికి కూడింది అని కూడిన క్రియ అని అనుకుంటారు, కానీ అది కాదు. యోగా అంటే ఒక తపస్సు అన్నమాట. సో అందుచేత జ్ఞాన యోగ, భక్తి యోగ, కర్మయోగ అని పెట్టారు. అది ఒక తపస్సు అన్నమాట. సో ఇక్కడ మనము ఊపిరి పీల్చుకునేటప్పుడు మనము ఆక్సిజన్ అంటే ఈ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది లోపల భగవంతుడు నియంత్రించిన దాన్ని బట్టే అది జరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఊపిరి ఆపేస్తే ఒక్క క్షణం ఏమవుతుంది? జీవాత్మనే ఎగిరిపోతుంది, అవునా కాదా? లోపల అవయవాలు పని చేయవన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ జ్ఞానం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన లోపల ఏం జరుగుతుంది, వెలుపల ఏం జరుగుతుంది, మనం ఏమి చేస్తున్నాము, నిత్యంగా మనకి జరిగే క్రియలన్నీ కొన్ని మనకి తెలియకుండానే జరిగిపోతుంటాయి. అది కానీ కొన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ గాలి ప్రక్రియ ఒకటి చెప్పాను నేను. ఇంకోటి నీళ్లు తాగుతాం, దాహం వేసింది, ఒక గ్లాస్ నీళ్లు తాగాము. తాగి అవి ఎక్కడికి వెళ్ళినాయి, ఇంటెస్టైన్లోకి పోయినాయి, ఆ స్టమక్లోకి పోయి, ఇవన్నీ మనం ఆలోచిస్తామా? దాహం వేసింది మన నోరుకి, నాలుక ఎండికిపోతుంది, సో నీళ్లు తాగాం అంతే, అక్కడి వరకే తృప్తి పడ్డాము. కానీ లోపల ప్రక్రియ అంతా ఎవరు చేస్తున్నారు అంటే భగవంతుడే చేస్తున్నాడు. సో అట్లాంటి జ్ఞానం మనకి చాలా అవసరము అని చెప్పారు. ఇక్కడ కర్మ బుద్ధి యోగం అని అంటున్నారు, అంటే జ్ఞానంతో కూడిన కర్మ. ఈ బొమ్మల్లో మీరు కొందరిని చూస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, ఇక్కడ వీళ్ళని చూస్తుంటే ఏదో చదువు చెప్తున్నట్టు బ్రాహ్మణులాగా కనిపిస్తున్నాడు, అవునా కాదా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. వర్ణాశ్రమంలో 4 ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ బ్రాహ్మణులు అంటే వాళ్ళు వేదాలు మంత్రాలు అన్నీ చదివి వేరే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ క్షత్రియులు యుద్ధం చేసి రాజ్యాలన్నీ కూడా తీసుకుని ప్రజలు సుభిక్షంగా ఉన్నారా లేదా అని చూస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ వ్యాపారస్తులు, ఇప్పుడు అన్ని ఈ శూద్రులేమో వేరే సేవలన్నీ చేస్తే పంటలు పండించడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ వాటన్నిటినీ కూడా వ్యాపారం చేస్తారనమాట. మన దగ్గర ఎక్కువగా ఉన్నవన్నీ తీసుకెళ్ళి వేరే చోట అమ్ముకుని మన దగ్గర లేనివి తీసుకురావడము, ఇలా వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వైశ్యులు అని అంటారు. సో కర్మ అంటే వీళ్ళకి కేటాయించిన వర్క్స్ అన్నమాట, వీటికి కేటాయించిన పనులు వాళ్ళు చేసేదే బుద్ధి యోగం అని అంటారు. అంటే కర్మతో కూడిన జ్ఞానంతో కూడిన కర్మ. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఇప్పుడైతే ప్రెజెంట్లీ ఎలా ఉందంటే, ఇప్పుడు మనకి ఒక వ్యక్తి బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు అని అంటే, వేదాలు పుస్తకాలు చదివి ప్రవచనాలు చేసిన వాళ్ళందరూ కూడా, జ్ఞానం తెలుసుకున్న వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే. పుట్టుకతో బ్రాహ్మణ కులము అని కాదు అని చెప్తారు. క్షత్రియులు సరే, ఇప్పుడు రాజ్యాలన్నీ మనం యుద్ధాలతో గెలుచుకోవట్లేదు కదా, పాలిటిక్స్ అంతా కూడా ప్రైమ్ మినిస్టరు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి. అంటే ఏంటి, అక్కడ క్యాస్ట్ సిస్టమ్ కాదు, లీడర్షిప్స్ అన్నమాట. ఇక్కడ వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు. ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు అని ఏమీ లేదు, వాళ్ళని వైశ్యులు అని ఏమీ అనరు. వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ కులానికి చెందిన వాళ్ళు ఎవరైనా వ్యాపారం చేసుకుంటారు. కలియుగంలో ఆ రకంగా ఉంది. అయితే ఈ వర్ణాశ్రమము వృత్తిని బట్టి వర్ణాశ్రమాలు చేశారు భగవంతుడు భగవద్గీతలో. సో అది మనం జ్ఞానంతో కూడుకున్నది అంటే. ఇప్పుడు ఫస్ట్ది మనకి ట్రీ కదా, సో టీ వచ్చింది త్యాగ. త్యాగ అంటే నిజమైన వైరాగ్యము, కపట వైరాగ్యము. సో నిజమైన ఇక్కడ మంచి బొమ్మ ఇచ్చారు చూడండి, కపట వైరాగ్యము 3.6. ఇక్కడ పక్కన ఒక బొమ్మ చూడండి, ఐఎమ్ ఇన్ ద మూమెంట్, is this the moment? Om, how will I know if I am in the moment? I am hungry, I want chips.
ఓం 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 అంటూ మెడిటేషన్ చేస్తూనే లోపల ఏమనుకుంటుంది ఆ అమ్మాయి, నాకు ఆకలేస్తుంది, నాకు చిప్స్ తినాలి, తొందరగా అయిపోతే బాగుంది మెడిటేషన్, నేను చిప్స్ తినాలి అని అంటుంది. సో ఇది ఎటువంటి వైరాగ్యం అనుకోవచ్చు మనం? మనస్ఫూర్తిగా మెడిటేషన్ చేయట్లేదు కదా. హరే కృష్ణ. ఆన్సర్ చెప్పండి ఎవరైనా. హరే కృష్ణ. ఇది కపట ఎటువంటి వైరాగ్యం అనుకోవచ్చు మాతాజీ. కపట వైరాగ్యమే. ఎందుకంటే ఇక్కడ ఓం అంటూ తపస్సు చేస్తుంది ఆ అమ్మాయి, మెడిటేషన్ చేస్తుంది, కానీ ఏం తలుచుకుంటుంది లోపల? ఐఎమ్ హంగ్రీ, ఐ వాంట్ చిప్స్ అంటుంది. అంటే నాకు చాలా ఆకలిస్తుంది, నేను చిప్స్ తినాలి, ఈ మెడిటేషన్ తొందరగా అయిపోతే బాగుండు అని అనుకుంటుంది. దాన్ని కపట వైరాగ్యం అని అంటారు. మనం కూడా 16 మాలలు జపం చేయాలి. 16 మాలలు చేసేటప్పుడు బాత్రూంలో ఉన్న ట్యాప్ బంద్ చేస్తామా లేదా, ఆ రూమ్లో లైట్ ఉండిపోయిందా, టీవీ అనవసరంగా నడుస్తుందా, ఇన్ని ఖర్చులు వచ్చాయి, నెల ఎలా ఇవన్నీ ఆలోచనలు వస్తాయా మనకి జపం చేసేటప్పుడు? డెఫినెట్లీ వస్తాయి మాతాజీ. వస్తాయి. సో ఎలా మనం చేస్తుంటే శుద్ధీకరణ జరుగుతుందో అందుకని అంటారు, గట్టిగా చెయ్యండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనం అంటూ ఉంటే మన చెవులకు వినిపించాలంట. చెవుకి వినిపించలేదు, తప్పు వచ్చేసింది అంటే మళ్ళీ చేయాలన్నమాట. సో ఆ విధంగా గట్టిగా చేసినప్పుడు మనకి శుద్ధీకరణ జరుగుతుంది లోపల, ఆ కపటం అంతా కూడా పోతుంది. సో మనం చేసేది ఒకటి, వేరేది ఒకటి, మోసగించుకోవడమే, మనకి మోసగించుకోవడము అని అంటున్నారు అన్నమాట. ఇక్కడ కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమై ఉండువాడు నిశ్చయంగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి అనబడును. సో ఇక్కడ కర్మేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ అన్నమాట. కళ్ళు మూసుకున్నాం మనం, చక్కగా ముక్కులోంచి గాలి పీలుస్తున్నాము, చేతులు నిటారుగా పెట్టాము, అండ్ చక్కగా యోగాసనంలో కూర్చున్నాము. ఇవన్నీ పైకి కనిపిస్తున్నాయి, అవునా? ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ ఏమైంది అక్కడ లోపల ఆలోచనలు వేరేలాగున్నాయి. సో దీన్ని మిథ్య అంటారనమాట. సో దీన్ని మిథ్యాచారి అనబడను అని చెప్తున్నారు. సో అలా ఉండకూడదు, దీన్నే కపట వైరాగ్యం అని అంటున్నారు. పైకి భక్తి చాలా మంది చూపిస్తారు, కానీ లోపల ఉండదన్నమాట. ఆ కపట వైరాగ్యం అనేది ఉండకూడదు అన్నారు. ఎవరైనా చక్కగా ఈ శ్లోకం చదవడానికి ప్రయత్నం చేస్తారా? ఇందిరాబోయినా మాతాజీ మీరు చదవండి. ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇందిరాబోయిన మాతాజీ లేరా? ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సహ ఉచ్యతే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో కర్మేంద్రియాలను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమై ఉండువాడు నిశ్చయంగా తనను తాను మోసగించుకొంచు మిథ్యాచారి అనబడును. అంటే హీఈస్ నాట్ ప్యూర్ అని అర్థమవుతుంది. ఇక్కడ నిజమైన వైరాగ్యం అన్నమాట. నిజమైన వైరాగ్యం అంటే ఏంటి? విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మను నరింపవలెను. సో ఇక్కడ జపం గురించి దేని గురించి చెప్పట్లేదు. యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మ బంధనః తద్ధర్మం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. విష్ణు కొరకై యజ్ఞ రూపమున కర్మను నరింపవలెను, లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారం కాగలడు. కావున ఓ కుంతిపుత్ర, అంటే ఓ అర్జున, నీ విద్యుక్త ధర్మాలను ఆతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధంగా నీవు బంధనము నుండి సదా విముక్తులమై ఉండగలవు. సో యజ్ఞము అంటే ఎటువంటి కర్మ మనం చేసినా కానీ కృష్ణుడి కోసమే చేయమని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాపింగ్కి వెళ్ళాము, ఆ
ఆ షాపింగ్లో కృష్ణుడికి అవసరమైన వస్తువులే బోగా చేయడానికి ఏమేం కావాలి అటువంటి సరుకులు, పువ్వులు తెచ్చుకోవడము, ఆ తర్వాత వంట చేసేటప్పుడు భగవంతుడిని తలుచుకుని వంట చేస్తూ బోగా అర్పించినప్పుడు అవి ఏవైనా పాపాలు ఉంటే అవి వెళ్ళిపోతాయి. మనం స్వార్థంగా మనది మనకే చేసుకున్నాం అనుకో, భౌతిక జగానికి బంధకారం అయిపోతాము అని, అంటే అటాచ్మెంట్ వచ్చేస్తుంది, బంధంలో పడిపోతాం అన్నమాట. సో ఈ విద్యుత్ ధర్మాలు అంటే ఇవన్నీ చేసేటప్పుడు మనము కాలయాపన చేయకుండా చక్కగా మన పనులు మనం చేసేటప్పుడు పక్క వాళ్ళ మీద, ఎదురు వాళ్ళ మీద ఎక్కువ మోహం, ప్రేమ ఇవన్నీ పెంచేసుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళలేము. ఇంకా భగవంతుడి యొక్క ధ్యానం కూడా మనం చేయలేము. సో ఆ బంధంలో చిక్కుకోకు నాయనా అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. విద్యుక్త ధర్మాలను అతని ప్రీత్యర్థమే కావింపు. అంటే విష్ణుమూర్తికి ఏది ఇష్టమో, కృష్ణుడికి ఏది ఇష్టమో అది మాత్రమే చేయి. ఫర్ ఎగ్జాంపుల్ మాంసభక్షణ అని ఉందనుకోండి, అది కృష్ణుడికి ఇష్టం లేదు. ఆయన ఏమడిగాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఈ 4, ఒక పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, నీరు కానీ, దీనిలో ఏ ఒక్కటి ఇచ్చినా నేను సంతృప్తిగా ప్రేమతో ఇవ్వు నాయన అని చెప్పాడు. అంటే విష్ణువు ఏది అడిగారో అదే మనము చెయ్యడానికి ప్రయత్నం చేయాలి. విష్ణువుకి, కృష్ణుడికి ఇష్టం లేని కర్మలు ఏవి చేయకూడదు అని చెప్తున్నారనమాట. అంటే ద రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఆనియన్ గార్లిక్ తినొద్దు, టీ కాఫీ తాగొద్దు, ఏకాదశిలు చెయ్యాలి, ఇలాంటివి ఉన్నాయి కదా. ఇవన్నీ ఎవరి కోసం చేయడం అంటే భగవంతుడి కోసం చేయడం అనమాట. సో ఆ ప్రీత్యర్థమే నీవు కర్మలు చెయ్యి, అంతేకాని వేరేవన్నీ చేసినట్లయితే బంధం ఎక్కువైపోతుంది. బంధం ఎక్కువైపోతే ఇక్కడే ఉండిపోతాం అన్నమాట. మళ్ళీ మనము ముక్తులము కాలేము అని అంట. ముక్తి అంటే ఏంటి? ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, భర్త కోసం భార్య, భార్య కోసం భర్త కష్టపడతాము, అన్నీ చేస్తాం. ఎలా కష్టపడాలి? కృష్ణుడిని మధ్యలో పెట్టుకోవాలన్నమాట. నేను కృష్ణుడిని తయారు చేస్తాను, నువ్వు నైవేద్యం చెయ్యి, నేను అలంకారం చేస్తాను, నీవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి ఇద్దరం కూర్చుని ఆరతి చేద్దాం. అది చెయ్యాలన్నమాట. అది చెయ్యలేదనుకోండి, భార్య కోసం భర్తకి ఇష్టమైనవే వండి పెట్టింది. సో భర్త కూడా చాలా చక్కగా అవన్నీ తిన్నారు. మళ్ళీ ఏ పదార్థాలు ఆయనకి ఇష్టమో ఆయనే షాపింగ్ చేసి పట్టుకొని, అంటే ఏంటి ఇక్కడ స్వార్థం, వీళ్ళిద్దరి కోసమే చేసుకుంది. ఊరికే పేరుకి కపట వైరాగ్యం లాగా పెట్టుకుని ఏదో నైవేద్యం పెడతారు, మళ్ళీ మనకి ఇష్టమైనవి మనం తినడము అనేది జరుగుతుందన్నమాట. సో అలా ఉన్నప్పుడు బంధం ఏర్పడిపోయి ముక్తి రాదు అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఇలా అన్నమాట, బంధించబడి. సో అలా బంధించబడి ఇప్పుడు మనకి ఇంట్లో ఎన్నో ఉంటాయి, మనకి అన్నీ ఓకే 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 అనుకుంటూనే మనం భక్తిలో ఉండాలి. భక్తి నుంచి బయటికి రావద్దు. వచ్చినప్పుడు మనం పడిపోతాం. ఇంకా పడిపోయినప్పుడు భగవంతుడు కూడా మనం పక్కనే ఉన్నా, మనలో ఉన్నా కానీ పెద్దగా ఇటువంటి కర్మలు వికర్మలు అంటారనమాట. అంటే రాక్షసుడికి ఉంటాయి అట్లాంటి గుణాలు. ఇక్కడ మనకి ఎంత చక్కగా చూపిస్తున్నారు. ఏంటి అంటే ఒక దగ్గర ఇక్కడ మీరు చూస్తున్నారా, ఫ్యామిలీ అంతా కూర్చొని బాగా ఆస్వాదిస్తున్నారు. ఏంటి? ఈ భోజనాన్ని. అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే వండుకున్నారు. ఇది ఇక్కడ భగవంతుడికి అర్పిస్తున్నాడు అనమాట. ఇతను ఇస్కాన్ అతను అంటే చైతన్యంలో ఉండే భక్తుడు రాధాకృష్ణులకి ముందు అర్పించి ఆ తర్వాత ఆయన ప్రసాదంగా భుజిస్తాడు. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే, యజ్ఞమును అర్పింపబడిన ఆహారాన్ని స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపాల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారం సిద్ధం చేసుకునే వారు కేవలము పాపమునే భుజింతురు అని చెప్తున్నారు. సో వాళ్ళ కోసమే చేసుకుని వాళ్ళే వండుకుని తిని ఉండేవాళ్ళు వాళ్ళు ఏం భుజిస్తున్నారు? పాపాన్ని భుజిస్తున్నారు అంట. ఇక్కడ యజ్ఞంలో ఆహారాన్ని స్వీకరించుట అంటే ఏంటి అంటే, మనం ఆహారం చేసేటప్పుడు అంటే వండేటప్పుడు చాలా రకాల ప్రక్రియలు చేయవలసి వస్తుంది. మిక్సీ పట్టుకోవడం అంటే పిండి రుబ్బుకోవడం కానీ, పిండి దంచుకోవటం కానీ, బియ్యం కడగటం, సన్న సన్న పురుగులు, పాలల్లో కూడా మైక్రోబ్స్ ఉంటాయి, ఇవన్నీ చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట.
సో అవి అంటే మనకి తెలిసి తెలియని పాపాలు జరిగిపోతాయి మన చేతుల్లో. సో ఇవన్నీ కూడా పటాపంచలైపోయాలి అని అంటే భగవంతుడికి సమర్పిస్తే ఆ చిన్న పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారు. అదే మనం భగవంతుడికి అర్పించలేం కదా. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వండుకున్నారు, భగవంతుడికి ఎలా అర్పిస్తారు? హింస చేసి భగవంతుడే పుట్టించాడు అన్ని జీవుల్ని. అలాంటిది ఈ మాంసభక్షణ చేస్తున్నారు పక్కన టేబుల్ మీద కూర్చొని, వాళ్ళు భగవంతుడికి అర్పించలేరు అంటే పూర్తిగా వాళ్ళు పాపాలు చేస్తున్నారు వాళ్ళ కార్యకలాపాలలో అని ఇక్కడ భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఎటువంటి పనులు చేయాలి అని చెప్తున్నారనమాట. హరే కృష్ణ. సో ఆహారం మనకి ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు మీరు మాంసభక్షణ చేసినా మామూలుగా శాకాహారం తిన్నా కానీ ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అని ఎప్పుడైనా మనం ఆలోచించాలి. ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇప్పుడు ఈ పళ్ళెల్లో ఆహారం ఉంది, అవునా? ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే ధాన్యం నుండి వచ్చింది. ధాన్యం నుండి ఈ ఆహారం, రకరకాల ధాన్యాలు ఉన్నాయి, చక్కగా స్వీట్స్, పాయసము, అన్ని రకాల ఆహార పదార్థాలు చేసి ఉన్నాయి ఇక్కడ, అవునా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భగవంతుడి నుండే వచ్చాయి. ఈ భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే వేదాల నుండి చెప్పబడింది. వేదాల నుండి ఏం చేశారు అని అంటే ఇక్కడ కర్తవ్యం అంటే మన కర్మ, మనము పని చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడంతా కూడా పొలాల్ని తవ్వి సాగు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి యజ్ఞం చేశారు. ఎందుచేత యజ్ఞం చేస్తున్నారు? పొలంలో పంట పండించాలంటే వర్షం కావాలి. వర్షం ఎక్కడి నుండి వస్తుందంటే యజ్ఞం చేస్తేనే వర్షం వస్తుంది. సో అటువంటి యజ్ఞం చేసిన తర్వాత వర్షాలు పండితే నదులు అన్నీ ప్రవహించి నీరిచ్చినప్పుడు పంటలు పండుతాయి. పంటకి నీరు కావాలి కదా. సో ఈ వర్షాలు పంటలు పండినాక ధాన్యం వస్తుంది, ధాన్యం నుంచి ఆహారం వస్తుంది. అంటే ఈ యజ్ఞచక్రం అంతా భగవంతుడు చేశాడని ఒక్కసారి కూడా మనం ఆలోచించాం అంటే మనకి తెలియదు. అంత అంధకారంలో ఉన్నామన్నమాట. పుట్టినప్పటి నుంచి కూడా చక్కగా తల్లి బిడ్డల్ని తయారు చేసి పాలిచ్చి పెంచుతుంది, తర్వాత ఆహారం పెడుతుంది. కానీ ఇది భగవంతుడు ప్రసాదము అని చెప్పిన తల్లి ధన్యురాలు. అలా చెప్పి పెంచినప్పుడు భక్తి వస్తుంది. లేకపోతే ఎందుకు రాలేదు అని అంటే వాళ్ళమ్మ వాళ్ళు చెప్పలే, వాళ్ళ పరంపరలోనే లేదనమాట. మనకు కూడా చాలా పెద్దగా అయ్యాక తెలిసింది, ఓహో ఆహారం భగవంతుడు చేసి. మనం ఏమనుకుంటాం, రైతులు ఆహారాన్ని పండిస్తున్నాము, ఆ పొలం పల్లెటూళ్ళలోంచి మనకి సిటీకి వస్తుంది, మనము సూపర్ మార్కెట్స్లో కొనుక్కుంటున్నాము, చాలా డబ్బు ఇచ్చేసి నాణ్యమైనవి తెచ్చుకుని రుచికరంగా తింటున్నామని మనం అనుకుంటాం. కానీ యజ్ఞచక్రం చేసింది ఎవరు అంటే భగవంతుడు. నీరు లేందే పంట పండదు, యజ్ఞం లేందే నీరు రాదు. పంట పొలాలు చేయాలంటే కష్టపడాలి, మన కర్తవ్యం అని చెయ్యాలి. ఇవన్నీ ఎక్కడ తెలిసినాయి అంటే ఇలా సాగు చేయాలి భూమిని అని వేదాల్లోంచి. వేదాలు ఎవరు రాశారు అంటే భగవంతుడు. సో ఇలా ఇదొక చక్రం అన్నమాట. దీన్నే యజ్ఞచక్రం అని అంటారు. ఇప్పుడు యోగా నిచ్చెన మనం ఏమనుకున్నాము, భక్తి యోగా, కర్మయోగ, ధ్యాన యోగా ఈ రకంగా ఉన్నాయి. సో ఇది ఈ యోగా ఎటువంటిది అంటే కర్మయోగ. కర్మాలు అంటే పని, కర్మ అంటే పని చేయడం అన్నమాట. మనం ఒక మంచి పని చేసామనుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. యాక్షన్ రియాక్షన్. సో ఇక్కడ న్యూటన్స్ లా ఫిజిక్స్ ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే, సో ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని అంటారు. సో మనము ఇప్పుడు ఈ జన్మలో ఎంతో మంచి వాళ్ళం అయి ఉంటాం, కానీ ఎన్నో కోట్ల జన్మలు ముందు గడిచిపోయినాయి మనకి. ఇప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్ముడి గురించి మాట్లాడుకుంటున్నామంటే చాలా ఎంతో పుణ్యం చేసుకున్నాం, ఎన్ని జన్మల పాపం పోయిందో తెలియదు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ యోగా నిచ్చెన ఎలా ఉంటుందంటే పాపాత్మకమైనది. అంటే ఎంత అజ్ఞానం అంటే ఇది పాపము అని కూడా తెలియదు అనమాట. ఇప్పుడు మనం కొందరు ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ని మనం చూద్దాం, మనం ఎంత చెప్తాం కదా, భగవద్గీత క్లాసులు ఉన్నాయి రండి ఒకసారి విందాము, అది మాన్యువల్ అంటున్నారు, మన జీవితాన్ని చక్కపరుస్తుంది అంటే వాళ్ళకు వినడానికి కూడా అంతగా ఇష్టం ఉండదు అనమాట. వాళ్ళు అందులోనే పుట్టారు, పాపంలోనే పుట్టారు, పాపంలోనే పెరిగి అంత పాపమైన పనులే చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము మృగారి అనే ఒక
పాపాత్ముడు ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే హింస చేసేవాడు ఎవరిని, జంతువుల్ని. అడవిలో జంతువుని చంపి పూర్తిగా చంపడం అనమాట. అది గిలగిలా గిలగిలా ప్రాణం పోయే ముందు కొట్టుకుంటుంటే ఆ హింసను చూసి ఆనందించేవాడట. ఆ తర్వాత ఆ జీవిని ఎవరికో ఒకరికి కాకులకో గద్దలకో వేసేసి వెళ్ళిపోయేవాడట. అతను కూడా పెద్దగా తీసుకెళ్ళేవాడు కాదు అని చెప్తాడనమాట. ఇటువంటి మృగారి ఒక్కసారి నారదుడు చెప్తాడు, ఎందుకు నాయనా ఇంత పాపాత్మైన పని చేస్తున్నావు నువ్వు? భగవంతుడు ఇష్టపడడు. నీకు భగవంతుడు అంటే ఎవరు నాకు తెలియదు. మా నాన్న ఇదే చేసేవాడు, నేను ఇదే చేస్తున్నాను. మా వృత్తి ఇదే, హింస చేయడము. అది తీసుకెళ్ళి తినవలసింది తింటాము, లేదంటే వేరే తినే వాటికి ఇచ్చేస్తాము అని ఆయన చెప్తాడు. లేదు బాబు, ఇది చాలా పాపమైన పని. భగవంతుడు అన్ని జీవుల్ని సమదృష్టితో చూస్తాడు కాబట్టి ఇది నీ పాపాన్ని ఎవరు పంచుకోరు అని చెప్తాడు. వెళ్ళి భార్య పిల్లల్ని అందరినీ అడుగుతాడనమాట. నువ్వు మాకు తెచ్చిపెడుతున్నావు, మేము తింటున్నాం, అంతేగాని నువ్వు చేసిన పాపం మేమెందుకు పంచుకుంటాము అంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ నారద మహర్షి దగ్గరికి వచ్చేసి ఇలా అంటున్నారు, నేనేం చెయ్యాలి అని అంటే, సరే నువ్వు చక్కగా రామ 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 అనుకొని యాక్చువల్లీ మహామంత్రం ఇస్తాడనమాట. ఒక కుటీరం వేసుకొని అడవిలో ఉండు బాబు, నువ్వు మీ భార్యను తెచ్చుకో, మీరిద్దరూ కలిసి కృష్ణనామం జపం చెయ్యండి. అయితే మరి నాకు తిండి ఎట్లా అని అడుగుతాడు. నీకెందుకు, నువ్వు జపం చెయ్యి, తిండి ఆటోమేటిక్గా అదే వస్తుంది అని చెప్తాడు. ఇంకా అటు వెళ్ళే బాటసారులు వాళ్ళు వీళ్ళు అడవి దాటుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఈ ఊరి నుంచి, వాళ్ళందరూ భోజనం తెచ్చి ఇవ్వడము, వీళ్ళు చక్కగా గడిచిపోతూ ఉంటుందన్నమాట వీళ్ళకి. వాళ్ళ పని ఏమీ లేదు, మహామంత్రం చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలు. ఆ తర్వాత ఏమవుతుంది, నారదుడు ఒకసారి వస్తాడు. వస్తే నారదుడు ఆ వైపుకున్నాడంట, ఈ వైపు ఇతను ఉన్నాడు. మధ్యలో చీమలు పారుతున్నాయంట. చీమలు పారుతుంటే ఇంకా పరిగెత్తుకుని నారదుల వారికి దండవత్ ప్రణామం చేద్దామంటే చీమలు చచ్చిపోతాయి, నేను తొక్కుతాయి. ఎలా అని చెప్పి ఒక సన్నని బట్ట కప్పుతాడంట చీమల మీద, వాటికి ఏం అవ్వకుండా. ఆ తర్వాత పక్క నుండి వచ్చి దండవత్ చేస్తాడంట. అంటే ఇంతగా మారిపోయావేంటి మృగారి అని అంటే, మీ ప్రసాదమే స్వామి, నాకు ఇప్పుడు ఏ చింత లేదు, నా కడుపుకి ఇంత అన్నం దొరుకుతుంది, మేము తింటున్నాము, భక్తి చేసుకుంటున్నాము అని అంటాడు. సో ఇంత పాపాత్మకమైనది అని తెలుసుకున్నాడు ఆయన, తెలుసుకుని బయటకు వచ్చాడు. సో మనం ఎంత చెప్పినా కానీ తెలియదు కొందరికి. మేము ఇలాగే ఉంటాము అని అనుకుంటా, అంటే ఈ జన్మకి ఇంతే అనమాట. వచ్చే జన్మలోనూ ఏదో రకంగా వాళ్ళు శ్రవణం చేసినా వాళ్ళకి కొంత పుణ్యం వస్తుంది అనమాట. రెండవ కేటగిరీ ఎటువంటి వాళ్ళు అంటే పాపము మరియు భక్తి లేదు. వాళ్ళు పాపము మరియు భక్తి రెండు లేవన్నమాట. వాళ్ళు ఏంటి, అసలు భక్తి ఉండదు వాళ్ళకి, కొంచెం కూడా ఉండదు. సో పాపం ఎక్కువగా చెయ్యరు వాళ్ళు. పర్వాలేదులే, ఇది దాన ధర్మాలు ఇలా చెయ్యొచ్చు, ధర్మంగానే ఉందాం, కానీ భక్తి లేదు వాళ్ళకి, అస్సలు భక్తి, దేవుడు అంటేనే ఎవరో తెలియదు. ఇందాక ఒక షార్ట్స్ చూశాను నేను. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ చెప్తుంది, అస్సలు భగవంతుడు అంటే మా బాబు అస్సలు నమ్మడు అని అంటే, ఎందుకు నమ్మవు, మరి ఎవరిని నమ్ముతావు నువ్వు, ఎవరిని నువ్వు గురువుగా పెట్టుకున్నావు అని, పోనీ మీ నాన్నగారిని నమ్ముతావా అని అడిగాడు అతను, ఆ గురుజీ. లేదు అని అంటాడు. కానీ రెస్పెక్ట్ ఇస్తాను నేను మా నాన్నగారికి. సరే నీకు కళ్ళు ఉన్నాయి కదా, ఇంత మంచి అందమైన కళ్ళు ఎవరు ఇచ్చారు అంటే, తల్లి గర్భంలోంచి వచ్చాను కదా నేను అని అంటాడు. అంటే గర్భం ఏమన్నా కళ్ళు చేసే మెషినా, నీ తర్వాత డజన్ల కొద్దీ కళ్ళు ఏమైనా మీ అమ్మ గర్భంలో వస్తున్నాయా అని అడుగుతున్నాడు ఆ గురూజీ. ఈ పిల్లవాడికి అర్థం కావట్లేదు. అప్పుడు ఆ గురూజీ చెప్తాడనమాట, ఇవన్నీ కూడా నువ్వు ఎంచుకోలేదు ఈ తల్లిదండ్రులు కావాలి అని చెప్పి, నీ యొక్క కర్మ ఫలంతోని ఈ తల్లిదండ్రులని నీకు ఇచ్చారు. ఈ అందమైన కళ్ళు ఎవరు చేశారనుకుంటున్నావు, భగవంతుడే చేశాడు. మనకి తెలియనివి ఎన్నో భగవంతుడు చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే, నేను నమ్ముతాను అని అంటాడంట. అలా అనమాట. అంటే భక్తి లేదు. ఏంటి, ఒక సంయోగం వల్ల, తల్లిదండ్రుల సంయోగం వల్ల నేను పుట్టాను, నాకు జన్మ వచ్చింది, అన్నీ నేనే చేసుకుంటాను. ఇందాక చెప్పాను కదా, నేనే అంటే ఒక ఇల్నెస్, అది ఒక రోగం, భవరోగం అనుకోవచ్చు. భక్తి లేదు అని చెప్పేది గొప్పగా అనుకుంటారు, కానీ చాలా తప్పు అని వాళ్ళు తెలుసుకుంటారన్న తర్వాత కర్మకాండ, కర్మ మరియు పాపం లేనిది. సో ఇక్కడ కర్మ అంటే కర్మకాండ, కొన్నివి ఉంటాయి సాంప్రదాయాలు, వాళ్ళు తెలిసి తెలియకుండా వాళ్ళు ఆ కర్మకాండలు
చేస్తూనే ఉంటారు. పరంపరలో వస్తుంది కాబట్టి అవి చేస్తారు. లాస్ట్కి వచ్చేది కర్మయోగ. కర్మయోగ అంటే ఏంటి అంటే ఆ కర్మ, ఎటువంటి కర్మ యోగా తపస్సులాగా చేసుకోవడం, అంటే భగవంతుడినే ధ్యానించడం అనేది ప్రతి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు లాస్ట్కి వచ్చేసి భక్తి యోగానే చెప్తూ ఉంటారనమాట. సో అది టిఆర్. నెక్స్ట్ మనము ఒక ఈకి వచ్చాం. ఎగ్జాంపులరీ అంటే ఆదర్శప్రాయము. యథాచరది శ్రేష్ట సత్తదేవేతర జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదుదను వర్తతే. మహనీయుడైన వ్యక్తి ఏ కార్యముని చేయనో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కార్యము ద్వారా దేనిని అతడు ప్రమాణంగా నిర్ణయించునో దానిని లోకమంతయు అనుసరించును. ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే, నేను ఏదైతే చేస్తున్నానో నేను అబద్ధాలు ఆడను, నేను చాలా న్యాయంగా ఉంటాను, అన్ని రకాలుగా నేను ఒక్కరికి ఆదర్శప్రాయంగానే ఉన్నాను కదా అర్జున. నాకు ఇవన్నీ చేయవలసిన అవసరం ఏముంది? అసలైతే భౌతిక శరీరమే కాదు కదా కృష్ణుడిది. సో కృష్ణుడికి ఏమేమి ఉంటాయి? 6 షడైశ్వర్యాలు ఉంటాయి. అవన్నీ ఎవరికి ఉండవు అసలు. సో ఇంత ఉన్న తర్వాత కూడా ఆయన ఒక ఆదర్శప్రాయంగా ఉంటే కృష్ణుడిలాగా మనం ఉండాలి అని మనం ఎప్పుడూ అనుకోము. సో అదే ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు అంటే, మహనీయుడైన వ్యక్తి. మహనీయులు ఎవరు అంటే తల్లిదండ్రులు, గురువులు, ఆచార్యులు, లీడర్స్ అంటే రాజులు. ఆ కాలంలో తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ అని వీళ్ళని, ఓకే. సో ఇప్పుడు వీళ్ళని ఆచరిస్తే వాళ్ళు యద్యత్ ఆచరతి శ్రేష్ట, శ్రేష్టమైన వాళ్ళు ఏది ఆచరిస్తే అదే కరెక్ట్ అని ప్రజలందరూ అనుకుంటారనమాట. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, థమ్స్అప్ అని, సిగరెట్ అని, అది ఇది. మళ్ళీ ఆ డబ్బా మీద రాస్తారు, సిగరెట్ డబ్బా మీద, ఇట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి. అలా రాయడం ఎందుకు? నువ్వు తాగడం ఎందుకు? నువ్వు హీరో అని చిన్న చిన్న పిల్లలు కూడా సిగరెట్లు తాగడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ అ రాంగ్ కాన్సెప్షన్ అనమాట. సో శ్రేష్ఠులైన వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఆదర్శంగా నిలవాలి అని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు, మనం ఉదాహరణ తీసుకుంటే ఆ తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్సే పట్టుకొని పిల్లలు ఏం హోంవర్క్ ఇచ్చారు, స్కూల్లో ఏం చేశారు, టైర్డ్గా ఉన్నారా, ఫ్రెష్ అప్ అయ్యారా, ఇవన్నీ చూడకుండా ఉంటే పిల్లవాడు ఏం చేస్తాడు? షూస్ ఒక పక్క, సాక్స్ ఒక పక్క, యూనిఫామ్ ఒక పక్క వేసేసి చక్కగా సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు. అంతే కదా. అదే తల్లిదండ్రులు రాగానే, నాయన నీ షూస్ సాక్స్ అన్నీ చక్కగా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకో, నీ వస్త్రాలు విడిచిన తర్వాత స్నానం చెయ్యి, శుద్ధీకరణ చేసుకొని నాయన మనం పూజ చేద్దాము, ఆరతి చేద్దామని ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చుని ఈవినింగ్ ఆరతి చేసుకొని భోజన క్రియ కలిసి చేసుకున్నారనుకోండి, అది ఆదర్శమైన కుటుంబం అన్నమాట. అదేవిధంగా తండ్రి కూడా, తండ్రిని చూసి కొడుకు నేర్చుకుంటాడు, తల్లిని చూసి కూతురు నేర్చుకుంటుంది. సో ఇక్కడ శ్రీల ప్రపాదుల వారికి జై. ఆయన ఏమన్నారంటే భాష్యంలో, తల్లిదండ్రులు చాలా ఆదర్శప్రాయంగా ఉండాలి, మంచిగా పెరుగుతారనమాట పిల్లలు. అదేవిధంగా పిల్లల్ని స్కూల్లో వేస్తాం, గురువు గారు. సో మనం అక్కడ ఇక్కడ వింటూ ఉంటాం కదా, రేప్ కేసెస్ అది ఇది, ప్రిన్సిపలే మానభంగం చేశారని, సో మగ పురుషులు ఈ విధంగా జరిగింది, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అంటే ఈ రకంగా ఉంటే స్టూడెంట్స్ ఏమైపోతారు? యూనియన్స్ ఫామ్ చేసి టీచర్సే లేదు, వీ విల్ గో అగెయిన్స్ట్ ద మేనేజ్మెంట్ అని పోట్లాడారనుకోండి, రేపు పొద్దున అవును ఇట్లా చిన్న చిన్న వాటికి మనం పోట్లాడచ్చు అని స్టూడెంట్స్ అనుకుంటారు. సో టీచర్స్ చాలా, ఆచార్యులందరూ కూడా చక్కగా వాళ్ళ కార్యాలను నిర్వర్తిస్తూ కూడా వీళ్ళకి చక్కని ఆదర్శప్రాయంగా వాళ్ళ నడవడిగా ఉండాలి. డ్రెస్సింగ్ దగ్గర నుండి కూడా చక్కగా ఉండాలి. సపోజ్ ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చక్కని జడ వేసుకోవడం కానీ, తల దూకోవడం కానీ, చక్కని వేషధారణ, మన ఇండియన్స్ ఎలా ఉంటారు, మన భారతదేశం స్త్రీలు ఎలా ఉన్నారు ఆ విధంగా ఉంటే పిల్లలు అదే నేర్చుకుంటారు. నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకొని, షర్ట్ వేసుకొని, ఓపెన్ హెయిర్ వేసుకొని వచ్చావనుకో, ఈ పిల్లలు కూడా అలాగే చేస్తారు కదా. వాళ్ళకి యూనిఫామ్ ఇక్కడ స్కూల్లో ఉంది, కానీ సాయంత్రం అయ్యాక
టీచర్ లాగా యాక్ట్ చేయడానికి వాళ్ళు చూస్తూ ఉంటారు. సో టీచర్లు కూడా అందరూ కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇలా ఉండాలి అని చెప్తారు. అంటే మంచిగా మనం చూసి ఒకరు నేర్చుకోవాలి, మంచి గుణాలు ఉండాలి, అంతేగాని చెడు గుణాల వైపు వెళ్ళిన వికర్మ అంటారు. రాక్షస గుణం వైపు వెళ్ళామనుకోండి అందరు రాక్షసుల్లా మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళలాగా తయారవుతారు. ప్రహ్లాదుడు ఉదాహరణ తీసుకుంటే ఆయన ఏం చేస్తాడు, స్కూల్లో వేస్తే హరినామం నేర్పించేస్తాడు రాక్షసులకి అందరికీ కూడా. హరినామం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నారాయణ మంత్రం అంటూ అంతా నేర్పించేస్తాడు అనమాట. వాళ్ళకి అర్థం కాదు, ఈ రాక్షసులకి బాగుంది పాడుతున్నారు. సో ఈ తండ్రి గారు ఎంత పనిష్మెంట్ ఇచ్చినా నారాయణ మంత్రమే అంటే ఈ చిన్న పిల్లవాడు భక్తుడు కాబట్టి అందరినీ భక్తులను చేయగలిగాడు, కానీ వాళ్ళు రాక్షసులని ఈయన రాక్షసుడు అవ్వలేదన్నమాట. సో అలా చక్కగా ఆదర్శప్రాయంగా ఉండాలి అని చెప్తున్నారు. లీడర్స్ దగ్గరికి వద్దాం. అంత కరప్షనే లీడర్స్ అంటే, మనకి అర్థమైంది అంతా కూడా కరప్షనే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మిస్టర్ మోడీ ఎలా ఉన్నారు, మన ప్రైమ్ మినిస్టర్ అంటే యోగా చేస్తాడు, అన్ని భక్తిలో ఉంటారు, టెంపుల్స్కి వెళ్తుంటారు, ఆయన సిద్ధాంతాలు కొందరికి మంచిగా అనిపిస్తున్నాయి అన్నమాట. సో అట్లా శ్రేష్టమైన అన్నీ కూడా తీసుకుని అవి ఆచరించినట్లే ప్రజలు కూడా అలా ఆచరిస్తారు. మనకు పూర్వం వెళ్ళినట్లయితే జనక మహారాజు రాజర్షి అని అంటారు, ఆయన ఋషి అయినప్పటికీ కూడా చక్కగా రాజ్యాన్ని ఏలేవారంట. సో ఆయన ఒక ఉదాహరణ తీసుకుంటారు జనక మహారాజుని. మళ్ళా రామచంద్రమూర్తి, శ్రీరాముడు ఎలా ఉన్నాడు, మానవుల్లాగా వచ్చి మీరిలా ఉండాలి అని మనకి నేర్పించారనమాట. ఆయన ఎన్ని బాధలు పడ్డాడమ్మా శ్రీరామచంద్రమూర్తి. అన్ని బాధలు ఎందుకు పడ్డాడంటే కష్టాలు వచ్చినప్పుడు ఇలా ఉండాలి అని మనకి నేర్పించాడు. ఆయనకేం కష్టం, ఒక మంతరు అంటే చాలు మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు సీతమ్మని తీసుకొని. కానీ అంత యుద్ధం చేసి అందరినీ వైకుంఠానికి చేర్చి ఆఖరికి ఒక ఉడతను కూడా వినమ్రంగా గీతలు గీసి సంతోషిస్తాడు ఉడత సహాయంతో. సో ఆ విధంగా ఆదర్శప్రాయంగా ఉండాలి అని చెప్తారు. అండ్ నెక్స్ట్, సహజమైన నాయకులను జాగ్రత్తగా వ్యవహరిస్తారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దేశాధినేతలు మొదలైన వారు. సో ఇక్కడ కాబట్టి మీ నాయకుడిని జాగ్రత్తగా మీరే ఎంచుకోండి అని చెప్తున్నారు. మీ నాయకుడిని అంటే ఏంటి, ఇక్కడ ప్రపాదుల వారు గురువుగా ఎంచుకోవడము కరెక్ట్. ఎవరో ఒక గురువు, మంచి గురువు పరంపర ఉందా లేదా అని చూసుకొని మనం ఎంచుకోవాలి. ప్రపాదుల వంటి విశ్వసనీయమైన భక్తులను లేదా వేదాల్లో తెలిపినటువంటి వ్యక్తులను ఎంచుకోండి. సో ఇటువంటి భక్తుల్ని కానీ వ్యక్తుల్ని కానీ ఎంచుకున్నట్టయితే మనం చక్కగా భక్తిలోకి వెళ్తాం. ఈ 3.22లో భగవంతుడు అదే అంటున్నాడు, నాకు అసలు ఏమవసరము మానవుడిలాగా జన్మించడానికి, నా ఆధ్యాత్మిక శరీరం కదా నాది అర్జున, నాకు అవసరం లేకున్నా కానీ నేను ఒక పని చేస్తున్నాను. ఏం పని చేస్తున్నాడు కృష్ణుడు, శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కదా, భక్తుల్ని కాపాడుతున్నాడు. ఏదో ఒక రకంగా వస్తున్నాడు భక్తుల్ని కాపాడడానికి. అండ్ ఎక్కువ సమాజాన్ని భక్తులుగా చేయదలుచుకున్నాడు, రాక్షసుల్ని చంపదలుచుకున్నాడు. ఈ కార్యం చేయవలసిన అవసరం నాకు లేదు. ఇక్కడ ఏమంటున్నాడు, అవును ఓ అర్జున, నన్ను గూర్చి సంపూర్ణ జ్ఞానాన్ని కలవాడై ఫలాపేక్ష లేకుండా మమత్వమును విడిచి కర్మలన్నిటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చేయుము. మై సర్వాణి కర్మాణి సన్నస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వరః అని అంటున్నాడు. అంటే నా గురించి నువ్వు అర్థం చేసుకో, నా బాడీ ఏంటి, నేనేంటి, ఎందుకు వచ్చాను, నేను ఈ అవతారం ఎందుకు తీసుకున్నాను, సంపూర్ణ జ్ఞానం వచ్చినట్లయితే నీకు నీ కర్మలు, నీ పనులన్నీ నాకు అప్పచెప్పేసి నేనే దాన్ని నడిపిస్తాను. అందుచేత ఇవన్నీ బాధలు వదిలేసి యుద్ధము చెయ్యి అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వస్య అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే.
అంటే ఇక్కడ మనుషులు త్రిగుణాలు, ఇక్కడ మీరు చూస్తున్నారా పప్పెట్లలాగా ఏదో వాళ్ళ చేతికి కట్టుకొని ఆడిస్తున్నారు. అంటే మనకి సత్వగుణం, రజోగుణం, ఇంకోటి ఏంటి తామస గుణం. సో ఇవన్నీ కూడా మనకి ఇలా ఆడిస్తూ ఉంటాయి అన్నమాట. మనం సత్వగుణంలో ఉన్నప్పటికీ కూడా పర్వాలేదులే, ఒక్కసారి చిరంజీవి పాట చూద్దాం ఏం కాదు అనుకునేది రజోగుణం. ఆ తర్వాత ఎక్కువ సార్లు చూసామనుకోండి తామసంలోకి వచ్చేసాం, అంటే పడిపోయాం మనం, సత్వగుణం వద్దే వద్దా అని మనకు అనిపిస్తుంది. సో ఈ ప్రకృతి అనేది ఎలా ఈ గుణాల వల్ల మనం పడిపోకుండా ఎటువంటి వాళ్ళైనా మాయలో పడిపోతుంటారు అని చెప్తారు. విశ్వామిత్రుడు అంతటి వాడే ఊర్వశి వలలో పడి శకుంతలని కన్నాడు కదా. సో అందుచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిలో ఉన్నప్పుడు ఎప్పుడు గురువుల్ని పట్టుకొని భక్తులు డివోటీస్తోనే ఉండాలి. డివోటీస్తో ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇటువంటి బాధలు పడిపోవడం అనేది మనకి ఉండదు అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ మనకి ఏంటి అంటే, పరధర్మాన్ని చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైన స్వధర్మము ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలన నందు నాశనము పొందుట అయినను ఉత్తమమైనది అని చెప్తున్నారు. అంటే స్వధర్మం ఏంటి అని మనకు అనిపిస్తుంది, పరధర్మం ఏంటి, మన ధర్మమే మనం నిర్వర్తించుకోవడం చాలా మంచిదన్నమాట. వేరే ధర్మాన్ని మనం ఎందుకు చేసుకోవడము? ఇప్పుడు మనము ఒక ప్రాక్టీస్లోకి వచ్చాము, ఏంటి, మనము ఒక పని చేసుకుంటున్నాం, ఒక జాబ్ చేసుకుంటున్నాం అనుకోండి మామూలుగా. సో మన జాబ్ మనం చేసుకోవాలి, కానీ పక్కన వాళ్ళు ఏదో ఎక్కువ సంపాదిస్తున్నారని అవన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టామనుకోండి, అది ఏమవుతుంది, కుప్పకూలిపోతుంది అనమాట. సో పరధర్మాన్ని మనం ఎప్పుడు ఇంతకుముందు నేను ఒక స్టోరీ చెప్పేదాన్ని, ఇప్పుడు సమయం లేదు. సో ఇక్కడ గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి అని నేను చెప్తున్నాను. అంటే దొంగలు వచ్చినప్పుడు కుక్క మొరగాలి, గాడిద మొరిగిందనుకోండి ఆ చాకలి వాడు వచ్చి దాన్ని నడ్డి ఇరగొడతాడు అనమాట. సో అలా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. వేరే పనులు కాకుండా మన పని మనము నిర్వహించుకోవడంలో చక్కగా చేసుకోవాలి. లాస్ట్లో వచ్చేసి ఎనిమిద లస్ట్ శత్రువు, అది మోస్ట్ భయంకరమైన శత్రువు కామము, అంటే ఒక కోరిక. సో ఈ కోరిక వల్ల మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం అన్నమాట. బలవంతంగా మనుజుడు దీనిచే పాపకర్మలకు ప్రేరేపింపబడుచున్నాడు. సో ఇప్పుడు మామూలుగా మనం ఎవ్రీడే న్యూస్లో చూస్తూనే ఉంటాం కదా, ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయికి చాలా ఇష్టము, సరే ఆ అమ్మాయి తిరస్కరించింది, యాసిడ్ పోస్తాడు, తిడతాడు, కొడతాడు, హింసిస్తాడు. పాపకర్మకి ఎందుకు? అది పూర్తిగా కామం ఎక్కువైపోయింది. ఆ కోరిక ఎక్కువైపోయినప్పుడు అది కావాలి అనిపిస్తుంది, అది దొరకపోతే క్రోధం వస్తుంది, క్రోధంలో ఏమైనా చేయవచ్చు. సో అందుచేత ఈ కామాన్ని ఎప్పుడు కూడా మనము లోపల ఇవన్నీ కూడా అణగదొక్కాలి అని అంటే మనం ఎక్కువగా భగవంతుడి దేవుని ఉండి మహామంత్రం జపించుకోవడము, భగవత్ కథలు వినడము, ఇలాంటి నవవిధ భక్తిలో ఏవో కొన్ని తీసుకుని అవి చేస్తూ ఉండాలి అంట. సో కృష్ణ భగవానుడు మళ్ళీ అంటున్నాడు, అర్జున, రజోగుణ సంపర్కము చే ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించు కామమే దానికి కారణం. అదియే ఈ ప్రపంచానికి సర్వమును కవళించినట్టి పాపభూయిష్ట శత్రువు. ఇప్పుడు ఈ యుద్ధం జరగడానికి కూడా ఏమవుతుంది, ఆ వాంఛ, ఆ కామం అన్నమాట, మేమే రాజు అవ్వాలి అని దానితో వాళ్ళకి ఎక్కువగా క్రోధం వచ్చేసి ఆ కోరిక మీద తీరకపోతే రజోగుణం వల్ల ఏమవుతుంది, క్రోధం వల్ల ఆ తర్వాత దారుణంగా అవి ఏమవుతాయి అంటే పాపభూయిష్టమైన పనులు మనం చేస్తూ ఉంటాం. సో ఇది ఒక పెద్ద శత్రువు మనలోని కామక్రోధాలు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. నెక్స్ట్ కృష్ణుడి కోసం ప్రత్యేకంగా పని చేయాలని మరియు ఇతరులు అదే విధంగా చేయడం నేర్పాలని సిఫార్సు చేస్తుంది. నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించు, సర్వధర్మ పరిత్యజ్య
అంటాడు కృష్ణుడు. మీ ధర్మాలన్నీ కూడా, మీ కర్మలు, మీరు చేసే పనులన్నీ కూడా నాకు అర్పించండి. అంటే ఏంటి? మనం ఉద్యోగం చేస్తున్నాము, జీతం వస్తుంది. పూర్వకాలంలో ఏంటి? జీతాలు రాగానే, డబ్బులు రాగానే, వ్యాపార రీత్యా కానీ ఏదో ఒకటి కొన్ని డబ్బులు ముందు దేవుడి హుండీలో వేసేవారు. ముడుపు కట్టడం అంటారు దాన్ని. అవి వాడరు. ఎంత అవసరం ఉన్నా ఆ ముడుపుని అలాగే తీసుకెళ్ళి భగవంతుడికి అంటే మీ యొక్క ఉద్యోగాన్ని మీరు వండుకున్నవి భగవంతుడికి పెట్టారంటే అది కూడా భగవంతుడికి పెట్టినట్లు. అలా కృష్ణుని గూర్చి పూర్తి జ్ఞానంతో, లాభాపేక్ష లేకుండా, అంటే ఇప్పుడు మనం మొక్కుకుంటాం కదా, నాకు ఉద్యోగం వస్తే నేను ఫస్ట్ జీతం ఇస్తాను, ఇలాంటివి చెయ్యొద్దు. కర్మలు చెయ్యండి, పూజలు చెయ్యండి, దండం పెట్టుకోండి, ఏదైనా కష్టం ఉంటే కృష్ణుడికి చెప్పుకోండి. కానీ నేను ఇది చేసినందుకు, నేను ఇన్ని నామం చేస్తున్నాను, 16 మాలలు ఒక్క నెల చేస్తాను, నాకు ఇది కావాలి అని ఒక లాభాపేక్ష, ఏదో లాభం రావాలి అని మనం ఎప్పుడు కూడా భగవంతుడిని యజమానత్వాన్ని ఆశించకుండా. అంటే ఇక్కడ ఏమంటే నేనే లీడరు అవ్వాలి అని ఎప్పుడూ అనుకోకూడదు అనమాట. నేనే యజమానిని, నేను చెప్పినట్లే అందరూ వినాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ జడ్జిమెంటల్. జడ్జిమెంటల్ అంటే మనం జడ్జి చేస్తామన్నమాట. లేదు నువ్వు ఇట్లా ఉండాలి, ఇది ఉండడం తప్పు, ఇది రాంగ్, నీ క్యారెక్టరే తప్పు, నువ్వు అబద్ధం ఆడావు అని ఇలాంటి వాదనలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. వాళ్ళు చేసింది వాళ్ళకి కరెక్ట్, మనకి తప్పుగా కనిపిస్తుంది, కానీ మనం చేసేవి కూడా కొందరికి తప్పులుగా కనిపిస్తాయి. అది మనం చూసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనలో ఏమి లోపాలు ఉన్నాయో అవి చూసుకోవాలి. అందుకని మనం సైలెంట్గా ఏం చేయాలి? యాజమాన్యత్వాన్ని ఆశించకుండా, అంటే యు డోంట్ బికమ్ అ లీడర్ అట్ ఆల్. ఎప్పుడు వాళ్ళల్లో మంచినే చూడండి. అయ్యో ఈమె ఎంత బాగా పాడుతుంది, ఈమె మా క్లాసులకు వస్తుంది, ఈవిడ ఈ సేవ చేస్తుంది, అవే తలుచుకోండి. అంతేగాని వాళ్ళు ఏమో అన్నారు, వాళ్ళు అలా మాట్లాడుకున్నారు, వీళ్ళు ఇలా పోట్లాడుకున్నారు, ఇలాంటి చాటింగ్ అనేది మనం ఎప్పుడూ చేయకూడదు అని చెప్తున్నాడు కృష్ణుడు. సో కామం యొక్క వివిధ దశలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. అంటే పొగతో కప్పబడిన అగ్ని లాంటిదంట. సో మనకి లోపల కోరిక ఉంటుంది, కానీ అది అణుచుకొని ఏదో లోపల అగ్ని జ్వలిస్తుంది అనమాట. దుమ్ముతో కప్పబడిన అద్దం. ఇప్పుడు దుమ్ము తీసేస్తే అద్దం క్లియర్గా ఉంటుంది, కానీ దుమ్ము ఉన్నప్పుడు మనకి ఏమీ కనిపించదు సరిగ్గా. మావి చేత కప్పబడిన గర్భం. ఈ గర్భం ఎప్పుడు ఇక్కడ ఒక పొర ఉంది కదా, ఈ పొర మావి అంటారు, దీన్ని మాయా అని కూడా అంటూ ఉంటారు. ఏంటి అంటే ఈ బొడ్డు తాడు ఉంది కదా, ఇది తల్లి దగ్గర నుండి ప్రసరణ కోసం బిడ్డకు అది ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడైతే బిడ్డ ప్రసవించిన తర్వాత తల్లి ఇక్కడ కట్ చేస్తారు, కట్ చేసిన తర్వాత ఈ మాయ నుండి సెపరేట్ చేసేస్తారనమాట. సో అంటే వెలుపలికి వచ్చేసాక ఇంకా తల్లి సంరక్షణలో శిశువు ఉంటుంది. సో మావి చేత కప్పబడిన గర్భంలాగా ఇలా కామము ఈ విధంగా ఉంటుంది, మనకే తెలియదన్నమాట ఎందుకు జరుగుతుంది అని. సో ఇక్కడ నెక్స్ట్, జడ పదార్థం కన్నను ఇంద్రియాలు ఉత్తములు. జడ పదార్థం అంటే జీవం లేనివి, టేబుల్, కుర్చీ, పెన్ను, పుస్తకము, ఇవన్నీ జడ పదార్థాలు. ఓకే, ఇంద్రియాలు దానికంటే ఉత్తమమైనవి ఇంద్రియములు అంటున్నారు. ఇంద్రియాలు అంటే ముక్కు, చెవులు, కళ్ళు, ఇవన్నీ అన్నమాట. ఆ తర్వాత ఇంద్రియముల కన్నను మనస్సు ఉత్తమము, మనసు కన్నను బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమము అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంద్రియ భోగ వస్తువులు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ. సో ఆత్మకి అసలు ఏమీ తెలియదు అనమాట, జీవాత్మ అలా ఉంది అంతే. అంతేగాని మనకి ఎక్కడి నుండి వస్తుంది? ఈ వస్తువుల్ని చూస్తే కళ్ళు, చెవులు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కళ్ళు, చెవులు, ముక్కులు, ఇవన్నీ ఈ మనస్సుకు చెప్తాయి అన్నమాట. నాకు అది కావాలి, నాకు ఆ బ్యాగ్ చూశాను, నాకు అది చాలా బాగుంది, నచ్చింది. అప్పుడు మనసు బుద్ధికి చెప్తుంది. బుద్ధి మంచిగా ఉన్నట్లయితే మనకేమవుతుంది? చక్కగా మనస్సుని తిరస్కరిస్తుంది అనమాట. మనసు అన్ని తప్పుడు పనులే చేస్తుంది, అన్ని మిస్టేక్సే, ఆపోజిట్ చూపిస్తుంది అనమాట. మంచిది చెడులాగా, చెడుని మంచిలాగా. బుద్ధి మరి రక్షించాలి, కానీ అది రక్షించినప్పుడు ఏమవుతుంది అంటే కుప్పగూలిపోతాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేది ఆత్మ. ఆత్మలో ఇవన్నీ ఉంటాయి. ఓకే, జీవాత్మ, అందుకే జీవాత్మ అని అంటారు అన్నమాట. హరే కృష్ణ.
సో ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నారు. ఈ ఇంద్రియాలు అంటే ఇవన్నీ గుర్రాలు అనమాట. గుర్రాల్లో ఇక్కడ మీకు చూస్తున్నారా, కన్ను, ముక్కు, చెవి, చెయ్యి, నాలుక. ఓకే, ఇవన్నీ ఇంద్రియాలు. ఇవి ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాయి అన్నమాట. కోరుకుని ఇక్కడ మనస్సుకు చెప్తాయి. ఇవి కళ్ళాలు. సో ఈ కళ్ళాల ద్వారా బుద్ధి కంట్రోల్ చెయ్యాలి. కంట్రోల్ చెయ్యలేదనుకోండి, గుర్రాలు అటు ఇటు వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ జీవాత్మ బుద్ధి వల్ల సేఫ్గా ఉండాలి అని అర్థం. సో జీవాత్మ ఏం చేస్తుంది? ఏం చేయలేదు జీవాత్మ, నశించరానిది అని మనం చెప్పుకున్నాం కదా. సో బుద్ధి వల్లనే జీవాత్మ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ బుద్ధి ఇలా కంట్రోల్ చెయ్యి, అలా కంట్రోల్ చేయి, ఆత్మ ఉంటేనే జీవం ఉంటుంది అన్నమాట. సో ఇలా కంట్రోల్ అవుతుంది మన యొక్క దేహము అని చెప్తున్నారు. శత్రువుని ఎక్కడ కనుక్కోవాలి, ఎలా ఓడించాలి అంటే ఇక్కడ వెరీ ఈజీగా చెప్పారు. ఏంటంటే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ చదవండి. ఇంద్రియాలని నియమిత పద్ధతుల్లో యోగా అట్లాంటివి చేసుకోవాలి. ఈ మనస్సు వల్ల జపించడం, నియమిత పద్ధతులు జపించడము, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ కామము, క్రోధము, మదమాశ్చర్యాలన్నీ వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇది సేమ్ అన్నమాట. ఇక్కడ లాస్ట్లో వచ్చేస్తే TREE. మనీషా మాతాజీ నలుగురిని హ్యాండ్ రైస్ చేసి ఇవి చదివించండి. క్లియర్గా ఉందా స్క్రీన్? చదవగలరా? హరే కృష్ణ. ఒక 10 నిమిషాలు ఎక్కువైంది, క్షమించండి. ఇంకో 5 నిమిషాల్లో ముగిస్తాను. గీతా మహత్వం చదువుకోవాలి కదా, 3వ అధ్యాయంది. మనీషా మాతాజీ లేరా? హరే కృష్ణ మాతాజీ. ఒక నలుగురిని చదివించండి. ఓకే మాతాజీ. దీపికా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. త్యాగ. నిజమైన వైరాగ్యం, కపట వైరాగ్యం. ఓకే. స్వాధీనత నుండి వైరాగ్యం, ప్రవృత్తిని ఆస్వాదించకుండా నిర్లిప్త కర్మ చేయకుండా ఉండటం కాదు, విష్ణువుని సంతృప్తి పరచటం. హరి బోల్. నెక్స్ట్ నవదుర్గ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. వినపడుతుందండి? నియంత్రిత కార్యకలాపాలు. పాపాత్మకమైనది, పాపము మరియు శక్తి లేనిది. కర్మకాండ, కర్మ మరియు పాపము లేనిది. కర్మయోగ. ఓకే, హరి బోల్. నెక్స్ట్ కుమారి వీర్ల మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ మీకు మాతాజీ. హరే కృష్ణ. చదవమంటారా మాతాజీ? ఎగ్జాంపులరీ, ఆదర్శప్రాయమైనది. ప్రేమ మరియు కామము యొక్క వివిధ దశలు. ఈ శత్రువును ఎక్కడ ఉన్నాడో కనుగొని ఓడించాలి. కోపాన్ని మన స్నేహితులుగా ఎలా చేసుకోవాలి, ఎవరిని అనుసరించాలి, ఎలా నడిపించాలి. మాతాజీ మీకు ఇంట్లో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. 3వ ఈ ఎలా ఉందంటే ఎగ్జాంపులరీ, అంటే ఆదర్శప్రాయం అన్నది. ఎవరిని అనుసరించాలి, ఎలా నడిపించాలి. 4వది ఈ ఏమో ఎనిమి, దట్ ఈస్ ద శత్రువు, కామము, లస్ట్. సో ప్రేమ మరియు కామం యొక్క వివిధ దశలు. ఈ శత్రువుని ఎక్కడ ఉన్నాడో కనుగొని ఓడించాలి. కోపాన్ని మన స్నేహితుడిగా ఎలా చేసుకోవాలి అనేది ఈ కర్మయోగం గురించి మనం తెలుసుకున్నాం అన్నమాట. సంక్షిప్తమేమో ట్రీ. హరే కృష్ణ. త్యాగ, రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, ఎగ్జాంపులరీ, ఎనిమీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. మాతాజీ వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ అవ్వట్లేదంట, అంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పి ఇందాక వాట్సాప్ గ్రూప్ లో శోభా మాతాజీ మనకు మెన్షన్ చేశారు మాతాజీ. చందన మాతాజీ హరే అందరినీ కృష్ణ. ఆప్షన్ ఇవ్వండి. ఇచ్చాను మాతాజీ అందరికి, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి. మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. అవ్వట్లేదు మాతాజీ అన్మ్యూట్. మాకు మీరు ఇస్తే తప్ప మాకు అవ్వట్లేదు. క్లాస్ మధ్యలో డిస్టర్బెన్స్ అవుతది కదా, క్లాస్ అయ్యాక డౌట్స్ అడగాలని మ్యూట్ చేస్తాను క్లాస్ అయ్యేటప్పుడు. మధ్యలో మాతాజీ అడుగుతారు కదా, అప్పుడు చెప్పడానికి అవ్వట్లేదు. చెప్పలేం కదా. మాతాజీ మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి. స్టార్టింగ్ ఇప్పుడు అన్మ్యూట్ అయింది నాది. స్టార్టింగ్ నుంచి అవ్వలేదు మాతాజీ అన్మ్యూట్, చాలా సార్లు ట్రై చేసాము, అవ్వట్లేదు. అవును, ఇప్పుడు అవుతుంది కదా. ఇప్పుడు అయింది మాతాజీ. ఇప్పుడు కూడా మీరు ఇస్తే అయింది అది. లేదండి, తనే ఇచ్చారు చందన. ఆ క్లాస్ డిస్టర్బ్ అవ్వకూడదని అలా చేశారు. ఓకే, మనం ఇప్పుడు స్టోరీ చెప్పుకుందాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి పక్కన పెట్టుకోండి, రాసుకోను, రిమెంబర్ చేసుకోను. ఓకే, నేను ఈ స్టోరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం. హరే కృష్ణ. సో మనం 3వది చదువుకోవాలి. మొదటి స్టోరీ ఎవరికైనా గుర్తుందా? మొదటి అధ్యాయం యొక్క స్టోరీ. హరే కృష్ణ. ఒక్క వర్డ్, ఒక సెంటెన్స్ ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు కదా. శివుడు పార్వతి చెప్తాడు మాతాజీ. శివుడు పార్వతికి చెప్తాడు, లక్ష్మీదేవికి విష్ణుమూర్తి చెప్తాడు. సుషమా కథ. ఓకే, ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్లో ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ చాప్టర్లో లిబరేషన్ ఎలా అవుతుంది అనేది నేర్చుకున్నాం. ఓకే, అంటే ముక్తి ఎలా పొందడం. సెకండ్ చాప్టర్లో ఏం తెలిసింది మనకి? హరే కృష్ణ. సెకండ్ చాప్టర్లో నిన్న చదువుకున్నాం. మాతాజీ మాట్లాడుతున్నారు కానీ వినిపించట్లేదు. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు చెప్పండి. సెకండ్ చాప్టర్ లో మనకు మనశ్శాంతిని ఏ విధంగా పొందాలో, దాని గురించి మనం ఎప్పుడు సదా భగవంతుని యొక్క గుణాలను వింటూ గానం చేస్తూ కీర్తన చేస్తూ ఉండాలి అనేది నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో భగవద్గీతలో 2వ అధ్యాయం పఠించినంతనే శాంతి లభిస్తుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయం కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్తున్నాడు అనమాట. ఏమి చెప్తున్నాడు అంటే, ఒక చిన్న టౌన్ ఉండిందంట. ఏంటి? జనస్థాన్ అనేది ఒక టౌన్ అనమాట. సో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని యొక్క పేరు జడ అంట. సో వాళ్ళ యొక్క రాజ్యం పేరు కౌశిక్ రాజ్యం. కౌశిక్ రాజ్యంలో జడ అనే అతని బ్రాహ్మణుడు ఉండేవాడు. కానీ ఎప్పుడు బ్రాహ్మణికల్గా అంటే వేద మంత్రాలు చదవడం కానీ, పుస్తకాలు చదవడము, పూజలు చేయడం ఇలాంటివి చేసేవాడు కాదు. ఆపోజిట్ చేసేవాడంట. ఏంటి అంటే గ్యాంబ్లింగ్, డ్రింకింగ్, హంటింగ్, విజిటింగ్ ప్రాస్టిట్యూట్స్, వేశ్యల గృహాలకి వెళ్ళడము, ఇలా చేస్తూ చేస్తూ బాగా డబ్బంతా బాగా వేస్ట్ చేసేవాడు. అది ఒక వ్యాపారస్తులాగా ఉండేవాడు. సో అలా డబ్బు సంపాదన కోసం ఒకసారి చాలా దూరం వెళ్తాడంట. ఆయన వెళ్ళి డబ్బు సంపాదిస్తాడు. సంపాదించి తిరిగి వస్తున్నాడు అనమాట. వచ్చేటప్పుడు ఏమైంది అంటే, ఆ రోజుల్లో బాగా సామాన్యంగా నడిచి వెళ్ళడము, ఓడల్లో, పడవల్లో, రేవుల్లో ఇలా వెళ్ళడం. సో వస్తూ ఉన్నప్పుడు ఆయన కొంచెము టైర్డ్గా అనిపించి ఒక చెట్టు కింద పడుకుంటాడు. చాలా డార్క్గా ఉందన్నమాట. అంటే చీకటి అయింది. పడుకున్నాడు రెస్ట్ తీసుకుందామని. పడుకునేటప్పుడు దొంగలు వచ్చారు. డబ్బు ఉంది కదా చేతిలో, ధనధాన్యాలు ఉన్నాయి. సో ఈ దొంగలు వచ్చేసి బాగా కొట్టి అతన్ని చంపేసి
ఏదైతే సంపాదించుకున్నాడో అదంతా ఎత్తుకుని వెళ్ళిపోయారంట. సో అర్ధాంతరంగా చచ్చిపోయాడు కాబట్టి ఈయనని, ఎందుకంటే ఆయన అన్ని పాపమైన పనులే చేశాడు కాబట్టి ఒక దెయ్యం అయ్యి ఉన్నాడంట. ఒక గోస్ట్ లాగా ఆ చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. ఇంకా అయిపోయిందనమాట ఆయన జీవితం. సో ఇక్కడ వాళ్ళ కొడుకు అర్థం కాలేదు. ఎందుకు రాలేదో, నాన్నగారు వ్యాపార రీత్యా వెళ్ళారు, ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది రాలేదు. కానీ కొడుకు ఆపోజిట్ అనమాట. అచ్చు బ్రాహ్మణ్, మంచి బ్రాహ్మణ్, అన్ని వేదాలు చదివి శాస్త్రాలు చదివి చాలా చక్కని అబ్బాయి అనమాట. సో కొద్ది రోజులు అయిన తర్వాత సరే నేనే వెళ్తాను నాన్నగారిని వెతుక్కుంటూ అని చెప్పేసి ఇన్ని రోజులు అయిపోయింది రాలేదు. కనీసం కాశీకి వెళ్ళి ఆయన పిండం పెట్టి చక్కని పూజ అది చేసుకుంటాను నాన్నగారి కోసం అని చెప్పి అతను నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటాడనమాట. సో అట్లా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ అడవిలోకి వచ్చాడు. ఎక్కడైతే వాళ్ళ ఫాదర్ చెట్టు మీద దెయ్యంలాగా ఉన్నాడో, భూతంలాగా అనుకోవచ్చు. సో ఉన్నాడు అనమాట. సో ఈ చెట్టు కిందకి వచ్చాడు. వచ్చి ఆ రోజు రాత్రి నిద్రపోయి తెల్లారి జామున లేవగానే ఏమైందంటే అది 9వ రోజంట ఆఫీస్ జర్నీ. ఆ చెట్టు కింద నుంచి లేచి కాలక్రమాలన్నీ తీర్చుకొని చక్కగా కూర్చుని 3వ అధ్యాయం చదువుతున్నాడంట. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాడు. చదివేసరికి పైన ఉన్న భూతం తండ్రి కదా, అతను ఏమైంది నార్మల్గా అయిపోయాడు అనమాట. ఆయన పాపాలన్నీ పోయి చక్కగా 4 చతుర్భుజ ఆకారుడైన విష్ణుమూర్తి, చతుర్భుజ ఆకారమైన విష్ణుమూర్తి ఎల్లో ధోతితోని అలా కనిపించాడంట. ఇతను ఆశ్చర్యపోయాడు. ఏంటి నేను పూజ ఈ భగవద్గీత చదువుకునే లోపల ఇంత మార్పు ఏంటి అని, ఎవరు నీవు అని అడిగితే అప్పుడు అతడు చెప్తున్నాడు అనమాట, నేను నీ తండ్రిని, ఐఎమ్ యువర్ ఫాదర్ అని చెప్తాడు. నువ్వు ఎప్పుడైతే ఈ 3వ అధ్యాయం చదివావో నేను ఈ గోస్ట్ రూపంలో నుండి మళ్ళీ మంచి రూపానికి రావడమే కాకుండా నాకు సద్గతి ప్రాప్తిస్తుంది. కాబట్టి నీవేం చేస్తావంటే ఈ 3వ అధ్యాయాన్ని అందరికీ, చాలా నా తమ్ముళ్ళు, నా యొక్క అన్నయ్యలు, మా తాతలు వీళ్ళందరూ కూడా ఇక్కడ యమరాజు దగ్గర ఎక్కడ నరకంలో పడి బాధలు పడుతూ ఉన్నారు నాయన. వీళ్ళందరి కోసం కూడా లిబరేషన్ చేయడానికి, వీళ్ళందరికీ ముక్తి పొందడానికి నీవు ఈ భగవద్గీత 3వ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ చదువు అని చెప్తాడు. సో వాళ్ళందరినీ కూడా వైకుంఠానికి పంపించడానికి నీవే అర్హుడవు అని తండ్రి చెప్పి ఆయన చెప్తూనే ఉంటాడు. చక్కగా ఒక మంచి ప్లేన్ వస్తుందంట, గరుడ వాహనం లాంటిది వచ్చేసి అందులోంచి వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు అనమాట. ఎన్ని పాపాలు చేసినా చూడండి అతను ఎంత విముక్తి పొందాడు 3వ అధ్యాయం చదువుకున్నందుకు. తర్వాత ఏం చేశాడు ఈ అబ్బాయి, వేద అనేటోడు, జడా కదా, సో జడా యొక్క కొడుకు, ఇతను ఏం చేశాడు మళ్ళా చదువుతూనే ఉన్నాడంట ఒక్కొక్కరి పేరు మీద అనమాట. మనం ఇప్పుడు మాల్య అమావాస్య అవుతుంది కదా, అయినప్పుడు మనం అందరూ పెద్దవాళ్ళ పేర్ల మీద, అంటే లేని వాళ్ళ పేర్ల మీద అంతా కూడా మనము పిండాలు పెట్టడము, పూజ చేయడం అవి చేస్తాం కదా. సో అలా అందరినీ విముక్తి చేసే. సో ఇప్పుడు యమధర్మరాజు ఆశ్చర్యపోతాడనమాట. ఇదేంటి నా దగ్గర నరకంలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరు ఇది విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి వీళ్ళ వంశస్థులందరినీ కూడా చక్కగా విష్ణులోకానికి వెళ్ళిపోయారంట. ఇంకా యమధర్మరాజుకి టాలరేట్ అవ్వట్లేదు, ఖాళీ అయిపోతుంది నరకం అంతా కూడా, ఏమైపోతుంది అని చెప్పి ఇక్కడ పాల సముద్రంలో పడుకున్న విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి ఏంటి అని ఎంక్వైరీ చేస్తాడు, అడుగుతాడనమాట. అప్పుడు విష్ణుమూర్తి అంటాడంట, అనంత శేషు మీద ఆ ఓషన్లో, మిల్క్ ఓషన్ పాల సముద్రంలో ఉన్నట్టు విష్ణుమూర్తి అప్పుడు చెప్తాడనమాట, ఎవరెవరైతే కండిషన్ సోల్స్ అంటే బద్ధజీవులందరూ కూడా నరకప్రాయంలో ఉన్నారో వాళ్ళందరూ ఈ 3వ అధ్యాయాన్ని చదివినంతనే విష్ణులోకానికి వెళ్ళిపోతారు, యమధర్మరాజు మన జోలికి కూడా రాడు అని చెప్తారనమాట. సో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. సో అలా అందరికీ, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి కూడా ఊరికి వచ్చిన తర్వాత కూడా అతను అందరికీ నేర్పించేశాడంట. ఈ 3వ అధ్యాయము చక్కగా అందరూ నేర్చుకోండి,
చాలా మంచిది, మీరందరూ కూడా విష్ణు లోకానికి వెళ్ళగలుగుతారు అని చెప్పి ఇంకా ఆయన ఒక టీచర్ లాగా చక్కగా అందరికీ నేర్పిస్తూ చక్కగా లిబరేషన్. లాస్ట్కి అతను కూడా ఎవ్వరు ఇంకా నరకం వైపు వెళ్ళట్లేదంట వీళ్ళ రాజ్యంలో, అందరూ కూడా విష్ణుదూతలు విష్ణు లోకానికే వెళ్ళిపోతున్నారంట. సో అలా చెప్పేసి ఇంకా విష్ణుమూర్తి అక్కడి నుండి అదృశ్యమైపోయి యమధర్మరాజు ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత ఈ బ్రాహ్మణుడు సక్సెస్ఫుల్లీ అందరి యాన్సిస్టర్స్ని అందరినీ కూడా నరకం నుండి విడుదల చేసి వైకుంఠానికి పంపించిన తర్వాత ఆయన కూడా అదే పూజలో ఉండి ముక్తి పొంది ఆ తర్వాత he did the service to the lotus feet of supreme personality of Godhead eternally. అంటే ఎల్లవేళలా ఎప్పటికీ కూడా ఇలా చేశాడంట, జరిగిందని చెప్తున్నారు. ఇదంతా కూడా మనకి పద్మ పురాణం నుండి ఈ కథలన్నీ కూడా వెలువడ్డాయి అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ కొంచెం లేట్ అయినట్టుంది. సో ఈరోజు స్ట్రెంగ్త్ చాలా తక్కువగా ఉంది. మేబీ పండగ ప్రభావం ఉండొచ్చు. రేపు అందరూ కూడా కార్తీక పౌర్ణమి వేడుకలు చేసుకుంటారేమో. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్?